ఈ కాంపౌండ్లో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజులు చేశాం, లోకేష్ బాబు గారి పుట్టినరోజులు చేశాం, బాబు జగజ్జీవన్ రావు గారికి చేసాం, అంబేద్కర్ గారికి చేసాం, అల్లూరి సీతారామరాజు గారికి చేసాం. ఫస్ట్ టైం ఒక నాయకుడి పుట్టినరోజు ఇక్కడ చేస్తున్నాం. అది మా కేసినేని చిన్ని గారు నా సోదరుడితో సమానం. ఎందుకంటే మా సోదరుడితో సమానం. ఒక నాయకుడిగా అయితే నేను ఇష్టపడను, మా సోదరుడు. అందులో కిందటి సంవత్సరం హైదరాబాద్లో ఉన్న ఫామ్ హౌస్లో వీళ్ళ మిత్రులు పెద్ద పార్టీ పెట్టారు. నాకు ఫోన్ చేసి రామన్నారు. అన్నా లేదు నెక్స్ట్ ఎంపీ అవుతావు. పెళ్లి రోజు కూడా ఆయనకి వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేశాను, వాళ్ళ ఇంటికి వెళ్ళా. నెక్స్ట్ మీరు ఎంపీగా పెళ్లి రోజు చేసుకుంటారు అనుకున్నాను. కరెక్ట్గా పెళ్లి రోజు చేసుకున్నారు. అలాగే అన్నా నెక్స్ట్ నువ్వు పార్లమెంట్ మెంబర్ అవుతావు. ఆ రోజు ఎవరికీ నమ్మకం లేదు. ఈరోజు ఆయన దగ్గరికి వెళ్ళి తిరిగే వాళ్ళు కూడా చిన్ని గారికి ఎందుకు ఇస్తారు కేసీఆర్ నాని ఉండగా అని ప్రతి ఒక్కరూ ప్రగల్భాలు పలికిన వాళ్ళే. అయితే వాళ్ళ పవరు మంచితనం ఆయన వెనకాతలు వెళ్తున్నారు. నాకు కూడా హ్యాపీ. నేను ఆ రోజు చెప్పా, అన్నా నువ్వు నెక్స్ట్ ఎంపీ అవుతావు. ఆయన నన్ను అన్నా అంట, నేను ఆయన అన్నా అంట. నెక్స్ట్ ఎంపీ అవుతావు అన్నా, నీ పుట్టినరోజులు ఆ రోజు నాకు కాల్ షీట్ ఇవ్వన్నా అంటే ఊరు సరదాగలండి. ఇది బలేవాడు అన్న, నీ కాల్ షీట్ ఏంటి, నేనే నువ్వు, నువ్వే నేను అన్నారు. అప్పటి నుంచి అలాగే ఉన్నాం. మొన్న పుట్టినరోజు అన్న అంటే ఫస్ట్ నేను అమ్మవారి గుడికి వెళ్ళి ఇక్కడికి వస్తానన్నారు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక ఎంపీగా ఆయన కార్యాలయంలో చేసుకోవాలి. నేను ఎలాగా వేరే వాళ్ళు చేయను, ఆయన కూడా యాక్చువల్గా అయితే కార్యాలయం చేయాలి. కానీ ఫస్ట్ ఇక్కడ రావాలనంటే తప్పకుండా వస్తాను అన్నాడు. నేను మీరా గారు కలిపి ఈ కార్యక్రమం పెడతామన్నా అంట. ఆయన హ్యాపీగా బెలవాడు అన్న అన్నారు అని అమ్మవారి గుడికి వెళ్ళారు. వదినమ్మ ఇద్దరు వెళ్ళి ముందు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉండడమే కాకుండా మీకు ఒక మాట ఇచ్చా, విజయవాడలో ఎవరన్నా 2 సార్లు ఎంపీ, మీరు 3ఓసారి కూడా ఎంపీ అవుతారు. ఎందుకంటే ఎంపీ అయిన తర్వాత ఎంత తగ్గుండాలో అంత తగ్గున్నాడు. చిన్ని గారు కూడా మీరు అనుకున్నట్టు చిన్ని గారు ఏం కాదు, ఓపెన్గా చెప్తున్నా. అంటే వాళ్ళ అన్నయ్య ఊరికే ఓన్లీ మాటలే, మనవాడి చేతలు కూడా ఉంటాయి. నాకు తెలుసు. ఎందుకంటే ఒక 5 వస్తే అంతవరకనే వెళ్తాడు. కానీ ఎంపీ అయిన తర్వాత చూస్తున్నాం అతని నడక, అతని ఇది చాలా తగ్గడం అంటే అందరిని కలుపుకొని అందరితో ఉండడం చాలా అభినందించడమే కాకుండా చిన్ని గారి ఒక 15 పుట్టినరోజులు ఇక్కడే నేను బతుకుంటే 15 పుట్టినరోజులు అంటే 15 పుట్టినరోజులు అంటే 3 సార్లు ఎంపీగా అవుతాడు. కాబట్టి 15 పుట్టినరోజు గుడికి వెళ్ళి రావే ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేస్తాడు. ఆయన అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవడమే కాకుండా చిన్ని గారు నిన్ను నూరేళ్ళు జీవించి ఉండాలి. ఆయన వ్యాపార రంగంలో కూడా దీని మీద పడి ఆయన వ్యాపారం వదిలేస్తే చాలామంది లేసపోతారు. ఎందుకంటే ఆయన మీద నమ్మకంతో చాలామంది బతుకుతున్నారు. వ్యాపారం మీద కూడా దృష్టి పెట్టి ఒక పక్క ఐశ్వర్యం, ఇంకో పక్క పదవులు, ఈ 2 కూడా ఆయనకి రావాలని ఆ అమ్మవారిని, ఎందుకంటే అమ్మవారి పాదాల దగ్గర ఉన్నాం. ఇది ఒక విజయానికి సంబంధించినటువంటి ప్లేస్. ఇక్కడ చెప్తున్నా నేను, ఆయన 15 సంవత్సరాలు ఎంపీగా ఉండాలి. అలాగని 20 సంవత్సరాలు వద్దులే, 15 జాలి రెస్ట్ తీసుకోవాలి. ఆయన 3 సార్లు ఎంపీగా ఉండాలి. తర్వాత వ్యాపార రంగంలో కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటే, ఎందుకంటే అంతకన్నా ఎక్కువ ఇవాళ పుట్టినరోజు చాలామంది మాట్లాడతారు. కాబట్టి ఆయన నిన్ను 100 ఏళ్ళు జీవించి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అలాగే పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి ఈరోజు ఒకటి వినియోగించుకోవాలి. 5 సంవత్సరాలు
పార్టీ ఓడిపోయిన డే 1 నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను. విజయసాయిరెడ్డి కారు కోతలకు వస్తుంటే ఆ నోరు మూపించింది నేను అని అంటే తప్పుకో. నేను అంటే నా వెనకాతలు మీరందరూ ఉన్నారు. మీ అందరి బలంతో నేను వీళ్ళందరిని ఎదిరించా. కొడాలి నాని వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే వాడికి నోటికి తాళం వేసింది మనం. వంశీగా వాడు పిల్లిలా పారిపోయాడు. వాడు ఏదో మాట్లాడుతుంటే వాడు నోరు మూపించింది నేను. అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని 37 కేసులు నా మీద ఫైల్ అయి ఉన్నాయి. నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం. ఇవాళ సీఏల పోస్టింగ్లు పడ్డాయి. ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి, మాకు లేదు. అంటే పోరాటం చేసిన వాళ్ళకి నిల్లు. ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను, ఓపెన్గా చెప్పేస్తాను అప్పుడు. ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేసేది రాష్ట్రం మొత్తం తెలుసు, కానీ వాళ్ళు పోరాటం చేయలేను. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు, లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను, నేను బతుకున్నంతకాలం ఉంటా. కానీ కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను 7 నియోజకవర్గాలకి పెద్ద కాబట్టికి చిన్ని గారికి చెబుతున్నా, ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని. నాకు నేనుగా అడగలేనుగా అక్కడికి వెళ్ళి, సార్ నా మాట సాగట్లేదండి అని. నా మాట ఎందుకు సాగాలంటే, నా మాట ఎందుకు సాగాలి? మీకోసం సాగాలి, మీ అందరి కోసం సాగాలి. 37 కేసులు నేను పెట్టించుకున్నానంటే 37 కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో? ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు. తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు, ఎమ్మెల్యే ఎవరా బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను చెప్తున్నా, 2029 ఎన్నికల్లో పోరాటం చేసన్నా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను, గెలుస్తా. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవడాలు అంటే నాకు 2024 కాంచి జ్ఞానోదయం అయింది. అంతకుముందు వేరుగా ఉండేది, ఇప్పుడు వేరుగా ఉంది. ఎందుకంటే 7 నియోజకవర్గాలకి పార్లమెంట్ అధ్యక్షులు కాబట్టి ఆయన ముందు కూడా నా బాధను వెలగకపోతే ఇక ఇది రొటీన్ అయిపోయింది. కష్టపడింది మనం, పోరాటం చేసింది మనం. ఈరోజు అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, ఎంతమంది. ఇది కూడా నేను మాట్లాడలేదనుకో ఇక అనవసరం. నా జీవితమే పోరాటం, నేను పైకి వచ్చిందే పోరాటం మీద. నేను మాట్లాడింది ఆయన దృష్టికి వెళ్ళాలి, అధిష్టానం దృష్టికి వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, ఎంతమంది చంద్రబాబు గారిని మాటలంటే దానికి కౌంటర్లు ఇచ్చారు, లోకేష్ బాబు గారిని ఎన్ని మాటలంటే కౌంటర్లు ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే ఎంతమంది కౌంటర్లు ఇచ్చారు. సాక్షాత్తు వల్లభనేని వంశీని తిడితే నా మీద ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని గన్నవరం పిఎస్లో కేసు పెట్టారు. కొడాలి నానిని ఇక్కడే తిడితే నా మీద, మీరా గారి మీద కేసు పెట్టారు. అన్ని రికార్డులు. అలాగే విజయసాయి రెడ్డి మీద ట్విట్టర్లో పెడితే వాళ్ళు పెట్టచ్చు, కానీ నేను పెట్టకూడదని నా మీద కేసులు పెట్టారు. ఇవన్నీ రికార్డెడ్. ఇవన్నీ నేను చెప్పడం కాదు, కానీ వాళ్ళ ఆవేదనగా ఉంది. మనసున్న ఒక మంచి మనిషికి ఆవేదన వస్తే అది అగ్ని పర్వతమై పేలిపోయింది. నేను ఎవ్వరికి భయపడను, ప్రేమకు లొంగుతా తప్ప నేను ఎవ్వరికి భయపడను.
ఇవాళ ఇప్పుడు చిన్ని గారు రాకముందు కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరూ చెప్పడమే ఏమని, మీరు మాకే న్యాయం చేయలేకపోతున్నారు, ఏం చేస్తాం, చేతులు ఏమైనా ఉంటేనాక చేయడానికి పోరాట అదే చెప్తున్నా అండి, నేను అదే చెప్పా. ఇవాళ ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి, ఆడవాళ్ళ మీద ఉన్నాయి. ఆటోల ఛార్జీలు కూడా ఆలే కట్టించుకొని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు పాప మా సోదరులు ప్రతి కార్యక్రమం మేము ఎక్కడి నుంచే చేసాం. ఆఖరి చిన్ని గారు కూడా పాప ఎక్కడి నుంచే బయలుదేరాడు. చిన్ని గారు నేనేం తప్పుపట్టట్లా, చిన్ని గారి విషయంలో ఇందులో ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు చిన్ని గారి దగ్గర నేను చెప్పేది ఏంటంటే, చిన్ని గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని చెప్తున్నా ఆయనకి. మళ్ళీ బాబు మీరు తప్పుగా ఇచ్చేయకండి, చిన్ని గారు పార్లమెంట్ సభ్యులు, చిన్ని గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నేను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నా మా ఆవేదనని, మా బాధని. అయితే ఎల్లకాలం ఒకలాగే ఉన్నాం, ఎల్లకాలం ఒకలాగా ఉండదు. ఇవాళ శనివారం వెళ్ళిపోతుంది, రేపేం వస్తుంది, ఆదివారం వస్తుంది. అలాగని మీరు కూడా ఏం భయపడకండి, ఎప్పుడు ఇలా ఉంటాం అనుకోకండి. పోరాట యోధుడికి ఎప్పుడు లైఫ్లో చావు ఉండదు. మరణం అంటే ఒకటే మరణంగానే వీటికి మరణం ఉండదు. నేను కూడా చంద్రబాబు గారి దగ్గరికి, లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తా. ఇది మాత్రం కేశినేని చిన్ని గారు మాత్రం మా ఆవేదనని, ఇప్పుడు నేనేదో మాట్లాడానో ఆ ఆవేదనని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేను ఈ వన్ టౌన్ ప్రాంతంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనేక పెద్ద నాయకులు ఈ వన్ టౌన్లో ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే నాకే ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. ఇవాళ నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇవాళ ఎవరికి చెప్తారు, నేనే ఇంకోళ్ళకి చెప్పుకునే పరిస్థితికి వచ్చేసా. కాబట్టికి దీన్ని ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. చంద్రబాబు గారిని ఇస్తావా ఇవ్వా అని టికెట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన పాప మంచి వ్యక్తి, ఇచ్చారు. నేను రక్తంతో కాలు కడిగా, ఇవ్వకపోయినా పర్వాలేదు సార్ అన్న, అంటే నా లాయల్టీ. ఇవాళ కూడా నాకేమి ఇవ్వకపోయినా నేను సచ్చే వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటా. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి గుర్తు చేస్తున్నా, కేసీనేని నానికి నాకు ముందు ఒక ఎక్స్లో మాట పెట్టుకున్నప్పుడు చెప్పా, నేను సచ్చే వరకు తెలుగుదేశంలో చంద్రబాబు గారు వెంట ఉంటా, నువ్వు ఉంటావా అని అడిగితే ఆ రోజు అతను సమాధానం చెప్పలేదు, పారిపోయాడు. నేను అలాగే ఉన్నా, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను ఎన్ని ఫైట్లు చేసినా. అవాళ జోగి రమేష్ ఇంటి మీదకి వస్తే ఇవాళ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు ఎవరన్నా వచ్చారా? విజువల్స్ చూడండి. పోరాటం చేసింది నేను, ఇవన్నీ చెప్పుకోకూడదు కానీ చెప్పుకునే పరిస్థితికి వచ్చింది నాకు. ఒకటి మాత్రం కరెక్టు, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, ఇప్పుడు నాలో ఇది ఉంది, పోరాటం చేసే శక్తి ఉంది. మా వాళ్ళకు కూడా అందరికీ పోరాటం చేద్దామంటే చేద్దామనే వాళ్ళే, కానీ అధికారాన్ని అనుభవిద్దామనే వాళ్ళు ఎవరు లేరు. ఏమా నాన్న, అందరూ పోరాటానికి రెడీ అన్నారు. పోరాటం అంటే మీ ఇప్పటికి కూడా చంద్రబాబు గారి శత్రువుల మీద పోరాటంతో చేస్తూనే ఉంటా, పదవి ఉన్నా లేకపోయినా. కాబట్టి చిన్ని గారు ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి మాకు మళ్ళీ అధిష్టానం నుంచి ఒక సూచన ఆయన తీసుకొస్తారని చిన్ని గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మీరు ఇది చిన్ని గారిని పెట్టుకొని మాట్లాడారు అని రాయకండి. ఇప్పుడు అది కూడా చెప్తున్నాను మీకు, ఆయన మా సోదరుడు, ఆయనకి నేను పార్లమెంట్ మెంబర్గా నేను చెప్తున్నాను, మా బాధ నా ఆవేదన నేను చెప్తున్నాను. ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ మాకు దీని మీద రిప్లై ఇస్తారని ఆశిస్తూ